అందరికీ హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో గ్రీన్ మసాలా చిల్లీ చికెన్ చేయబోతున్నాం. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఎవరు ఇష్టపడకపోయిన వాళ్ళు కూడా ఇలా చేసి ఇచ్చినారంటే చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు ఎలా చేసేదని వీడియో కంటిన్యూ చేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ గ్రీన్ మసాలా చిల్లీ చికెన్‌కి అర కేజీ చికెన్ తీసుకున్నాను నేను. విత్ బోన్‌తో తీసుకున్నానండి. అలా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? అర కేజీ చికెను, జీడిపప్పు ఒక 10, ఒక పెద్ద సైజు తెల్లుల్లి, 1 ఇంచు అల్లం, 10 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అర చెక్క నిమ్మకాయ, తర్వాత ఒక పిడికిడు పుదీనా, 2 మీడియం సైజు టమాటో, ఒక పిడికిడు కొత్తిమీర అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న అల్లం, తెల్లుల్లి, జీడిపప్పు, మిరియాలు, జీలకర్ర కంపల్సరీ అండి. దీనికి మిరియాలు జీలకర్ర వేయాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర, నెక్స్ట్ వచ్చి తగినంత నీరు వేసుకోవాలి. కాఫీ టీ తాగుతాం కదా, ఆ గ్లాసులో 1 గ్లాస్ నీరు వేసుకొని నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. మీకు డౌట్ రావచ్చు పచ్చిమిరపకాయలు వేయలేదు అనేసి. పచ్చిమిరపకాయలు ఇప్పుడే వేద్దామండి. ఈ గ్రేవీకి పచ్చిమిరపకాయలు కొంచెం కచ్చాబిచ్చాగా ఉంటేనే బాగుంటుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే ఫస్టే వేసుకుని నైస్గా గ్రైండ్ చేసుకోండి. లేదు స్పైసీ తింటామంటే ఇలాగ లాస్ట్లో వేసుకుని కచ్చాబిచ్చగా గ్రైండ్ చేసుకుని రావాలి. చిల్లీ చికెన్ కదా, సో కచ్చాబిచ్చగా ఉంటేనే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కచ్చాబిచ్చాగా గ్రైండ్ చేసుకుని రావాలి. నైస్గా పేస్ట్ చేయకూడదు. పచ్చిమిరపకాయలు అక్కడక్కడ తగులుతుంటేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు గ్రీన్ మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 క్యూబ్ బటర్ వేసుకుని నూనె ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. బటరు నూనె వేసుకుని చేయబోతున్నాం కాబట్టి మన గ్రీన్ మసాలా చిల్లీ చికెన్ అదుర్సండి, సూపర్గా ఉంటుంది. ఇలా నూనె బటర్ అంతా కొంచెం వేడైన తర్వాత 2 తేజ్పత్రి, 1 చెక్క ముక్క, 2 యాలక్కి, మరాఠా మొగ్గు ఒక 2, నెక్స్ట్ వచ్చేసి లవంగాలు ఒక 3 నుండి 4 వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక ఉల్లిపాయ సన్నంగా చాప్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు స్ట్రైట్ కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేదండి, మీడియం ఫ్రై అయితే చాలు. కాకపోతే కొంచెం ఉప్పు వేసినామంటే ఆ మీడియం ఫ్రై కూడా ఫాస్ట్గా అయిపోతుంది. సో కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి, ఇలాంటప్పుడు మీ దగ్గర పచ్చి మెంతి కూర ఉన్నట్టుంటే ఇలాంటప్పుడు ఒక పిడికిడు పచ్చి మెంతి కూర వేయండి. నా దగ్గర లేకపోయింది కాబట్టి కసూరి మేతి వేస్తున్నాను. ఏదేసినా పర్వాలేదు, కాకపోతే పచ్చి మెంతి కూర వేసినామంటే ఇంకా ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి. లేదంటే కసూరి మెత్తితో అడ్జస్ట్ చేసుకుందాం, ఓకేనా. తర్వాత సన్నంగా చాప్ చేసిన కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని అన్నీ కూడా కొంచెం ఆయిల్లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉప్పు పసుపులో కడిగిసి పెట్టిన చికెన్ ముక్కలు కూడా వేసుకోవాలి. 500 గ్రామ్స్ చికెన్ అండి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అంటే క్వాంటిటీ తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలన్నమాట. ఆ ఉప్పు పసుపుతో బాగా కలిపి ఉడికినట్టుంటే మనకు ఆ చికెన్ ముక్కలు నీసు స్మెల్ లేకుండా బాగుంటాయి అన్నమాట. ఫస్ట్ ఉప్పు పసుపుతో బాగా ఉడకాలన్నమాట. ఇలా మూత పెట్టి 5 నిమిషాలు ఉడకబెడితే అందులో ఏమైనా కొంచెం నీరు లాంటిది ఉంటే డ్రై అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఆయిల్ బయలుదేరింది కదా, బయట నూనె తేలుతుంది. ఇలాంటప్పుడు మనం గ్రీన్ మసాలా రెడీ చేసి పెట్టాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా ముక్కలకన్నీ పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం పులుపు మసాలా అన్నీ పట్టాలి కదా ముక్కలకి. గ్రీన్ మసాలా వస్తుంది కాబట్టి ఎక్కువ కారం గుండ వేసేది అవసరం లేదండి. మీరు కారం పౌడర్ ఎక్కువ వేసినారంటే గ్రీన్ కలర్ రాదు. ఈ గ్రేవీ గ్రీన్ కలర్ ఉంటేనే తినడానికి బాగుంటుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకబెడితే చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. నూనె బయటికి తేలుతుందంటే మసాలాలన్నీ పచ్చిదనం లేకుండా బాగా ఉడికింది అని అర్థం. ఇలా ఒకసారి గ్రీన్ మసాలా చేసుకుని చికెన్ చేయండి, ఇంకెప్పుడు వదలరు. మళ్ళీ కూడా చేసుకుని తినాలనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకొక 3 నుండి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెడితే చాలండి. మీడియం ఫ్లేమ్ కూడా పెట్టకూడదు, మాడిపోతుంది. ఇప్పుడు మసాలాలన్నీ దగ్గరికి అయిపోయింది కాబట్టి లో ఫ్లేమ్లో మనం ఇప్పుడు కుక్ చేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ కొంచెం సగం ఉడికింది కదా, ఇంకా ప్రాసెస్ కాలేదు. మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, మనకి గ్రేవీ ఎంత కావాలో అంత నీరు వేసుకోవాలి. ఈ గ్రేవీ వచ్చేసి ఎక్కువ గ్రేవీగా ఉండకూడదు, అలాగని ఫ్రైగా ఉండకూడదు, సెమీ గ్రేవీగా ఉండాలి. సో ఎక్కువ నీరు వేయకూడదండి. కొంచెం నీరు వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెట్టాలి. మీడియం ఫ్లేమ్ పెట్టినారంటే మసాలాలన్నీ మాడిపోతుంది. మధ్యలో కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత ఈ గ్రేవీ మనకు కరెక్ట్గా ఉన్నదనమాట. ఇందులో కరివేపాకు, సన్నం కట్ చేసిన కొత్తిమీర, ఒక 2 పచ్చిమిరపకాయలు స్ట్రైట్ కట్ చేసుకుని వేసుకొని లాస్ట్లో కొంచెం నిమ్మకాయ జ్యూస్ పిండుకున్నామంటే సూపర్ టేస్ట్ వచ్చేస్తుంది. గ్రీన్ మసాలా చిల్లీ చికెన్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఈ గ్రేవీ చపాతీ, అన్నం, దోశ, రైస్, సంగటి దేనికైనా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. బాయ్.